ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మరి రాయబడినటువంటి విషయం ఏంటంటే, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని మరి రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో ఒక దీనులుగా ఉంటున్నటువంటి వారు, ఒక అభాగ్యులుగా ఉంటున్నటువంటి వారు అధికారులతో కానివ్వండి, లేకపోతే ఉన్నవారి దగ్గర కానివ్వండి, వాళ్ళ యొక్క పరిస్థితిని మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళకున్నటువంటి అక్కరని, వాళ్ళకు కావలసినటువంటి సహాయాన్ని వారి దగ్గర వాళ్ళు చెప్పుకున్నప్పుడు నా దేవుని బిడ్డలారా మరి మనుషులు ఎవరు కూడా ఆలకించరండి. కానీ ఇక్కడ మనం చదువుకున్నప్పుడు మరి మన ప్రభు మన ప్రార్థనను ఆలకించటమే కాదట, మరి మన శ్రమలన్నిటిలో నుండి కూడా రక్షించే దేవుడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఒక దీనుడు మొరపెట్టగా దేవునికి కావాల్సింది మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ దీనత్వం కలిగినటువంటి మనసుతో. నా దేవుని బిడ్డలారా గమనించండి, దీనుడు అంటే అన్నిటిని పోగొట్టుకున్న వారు కాదండి, ఏమీ లేకుండా రోడ్డును పడిన వాళ్ళు కాదండి. నా దేవుని బిడ్డలారా విరిగి నలిగిన హృదయముతో ఇదిగో ప్రభు సన్నిధానములో చేరి నా దేవుని బిడ్డలారా ఆయనకి లోబడి ఇదిగో దీన మనస్సు కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు ప్రభు వారి ప్రార్థన ఆలకిస్తాడట. హల్లెలూయా. ప్రభు వారి మొరను ఆలకిస్తాడంట. అందుకనే ప్రభు అంటాడు, దీనులకు నేను కృపనిస్తాను అంటాడు. అంటే ఎవరైతే నా దేవుని బిడ్డలారా వారి మనసు దీనత్వంగా ఉంటుందో, వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు దీనులుగా ఉంటారో, అటు వారి యొక్క మొరని ప్రభు ఆలకిస్తున్నాడంటండి. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నేను అంటాను, నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ వేదనలో, నీకున్నటువంటి పరిస్థితుల మధ్యలో మొరపెట్టుకోవాల్సింది మనుషుల ఎద్దు కాదండి. మనుషుల ఎద్ద మనం ఎంత మొరపెట్టుకున్నా మనకు సహాయం రాదు. మనుషుల ఎద్ద మనం ఎంత మన గోరు చెప్పుకున్నా మనకి ఎటువంటి లాభం లేదండి. కానీ విరిగి నలిగినటువంటి మనసుతో పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన పాదాలను పట్టుకొని మనము కన్నీళ్ళు విడిచి ఇదిగో మనం ప్రార్థించినప్పుడు నా దేవుని బిడ్డలారా మన ప్రార్థన ఆకాశం అందున్నటువంటి మన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. మన శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన విడిపించి మనలను ఆయన రక్షిస్తాడండి. మనుషులు కాదు కదా, మనుషులు కాదండి, మనల్ని ఆయన రక్షిస్తాడు. మన ప్రార్థన ఆయన వింటాడు, మన శ్రమను ఆయన పోగొడతాడు. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఈ దినమున ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతుండగా ఇదిగో మనకు మొరపెట్టే మనసు ఉండాలి, మొరపెట్టే ఆత్మీయత ఉండాలి, మొరపెట్టే భక్తి ఉండాలి, మొరపెట్టేటువంటి క్రైస్తవులుగా ఆత్మీయులుగా మనము నేర్చి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా స్తోత్రములు నాయన, ఉదయ కాలమందు నా ప్రభా నీ మాటలు వింటూ ఉండగా అయాల తండ్రి నైనా అయ్యా ఇంకను కూడా మా ఆత్మీయ జీవితంలో మొరపెట్టేవారిగా మమ్మల్ని మీరు మార్చండి నాయన. అవును నా ప్రభా అయ్యా, నీ సన్నిధిలో నా తండ్రి నా ప్రభా అయ్యా అయా దీనులముగా నా ప్రభా మేము మొరపెట్టే కృప మీరు మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే మొరపెడుతున్నారు వారి శ్రమలన్నిటిలో నుండి మీరు విడిపించి వాళ్ళని రక్షించమని, వాళ్ళని కాపాడమని, నడిపించమని దేవాని చేతికి అప్పగిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.